సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు రియాక్టర్లు పేలి భారీగా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే 8 మంది చనిపోయినట్లు ఇక్కడ సమాచారం అందుతుంది. ఇంకా భారీగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇక్కడికి వచ్చిన ప్రజా ప్రతినిధులు అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ ఫ్యాక్టరీలో ఫస్ట్ షిఫ్ట్ లో సుమారు 145 మంది విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో కొంతమంది బయటికి రాగా రియాక్టర్లు పేలిన బిల్డింగ్ కింద సుమారుగా 40 నుంచి 50 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కూలిన శిథిలాలను తొలగించే కార్యక్రమం ప్రారంభమైంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాద స్థలాన్ని మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు సందర్శించి మాట్లాడారు. అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా సందర్శించి ఈ ప్రమాదం గురించి మాట్లాడడం జరిగింది. శిథిలాలను తొలగించిన తర్వాత మృతుల యొక్క వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసినారు. జరిగిందేమో బాంబ్ బ్లాస్ట్. 60-70% పైగా కాలి ఉన్నారు. అసలు మనిషి 30% పైగా కాలుతేనే లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. వాళ్ళు ఎక్కడ చేర్చాలి? కనీసం ఒక ఏఐజీ హాస్పిటల్లో, ఒక మీరు అపోలో హాస్పిటల్లో, ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా? ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పంపే బాధ్యత మీకు లేదా? ఏమైందమ్మా, మీరు ఎందుకు పంపట్లేదు? ఇంకా ఈ చిన్న చిన్న హాస్పిటల్లో పెట్టారు, వెంటనే ఏఐజీకి పంపండి, వేర్ ఈజ్ యువర్ డిమాండ్ అని మేము ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం. పంపుతాం సార్ అంటారు. ఎప్పుడు పంపుతారు? మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది. ఆ మొదటి గంట 2 గంటల్లో మీరు ప్రాణాలు కాపాడగలుగుతాం. గోల్డెన్ అవర్. యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్. ఇప్పటిగా చిన్న చిన్న ఆసుపత్రుల్లో వేశారు, కనీసం అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు. వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి, యాజమాన్యానికి లేదా? అంటే పూర్తిగా బాధ్యత రహిత్యం. వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళకి కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు. ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు. ఎంతమంది బయటకు వచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు. అంతా గందరగోళమైన పరిస్థితి. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం. ఇక్కడ కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది, ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనే పెట్టాలి కదా. కనీసం ఒక వెహికల్ తెప్పించి. సంగారెడ్డి జిల్లా ఐడియా పాషమైలారంలో ఉదయం 9 గంటల 20 నిమిషాలకు ఈ సికాచి అనే పరిశ్రమలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల బిల్డింగ్ కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. యంత్రం చిల్లర వదర ఎక్కడంటే అక్కడ ఇలా మిషన్ అయినాక ప్రమాద తీవ్రత పెద్ద ఎత్తున ఉన్నది వాస్తవం. ఇక్కడ ఇప్పుడే ప్రభుత్వ అధికారులు చెప్పారు, 8 మంది కార్మికులు చనిపోయారు, 23 మంది కార్మికులను హాస్పిటల్ తరలించామని చెప్పారు. అసలు రియాక్టర్ పేలిన స్థలం దగ్గర శిథిలాల తొలగింపు ఇంతమందికే ప్రారంభమైంది. అక్కడ ప్రమాదంలో చనిపోయిన సంఖ్య పెరగడానికి అవకాశం ఉన్నది. 8 మంది చనిపోయారు. ఇంకా మరణ సంఖ్య గ్యారెంటీ పెద్ద ఎత్తున మరణాలు ఇక్కడ సంభవించడానికి అవకాశం ఉన్నది అనేది వాస్తవం. ఎందుకంటే ప్రమాద తీవ్రత చూస్తే పెద్ద ఎత్తున సౌండ్ వచ్చిన చుట్టుపక్కల పరిశ్రమలు అన్ని కూలిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకే ఇలా ఈ ప్రమాదం రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఇలా పరిశ్రమ యజమాని నిర్లక్ష్యం వల్ల తప్ప వేరే కారణం కాదు. ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్త ఎందుకు తీసుకోవాలని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త యజమానిదే తప్ప వేరే వాళ్ళది కాదు. అందుకే రియాక్టర్ పేలింది. రియాక్టర్ ఎందుకు పేలింది? ఇప్పటిదాకా రియాక్టర్లు పేలిన రిపోర్ట్లు, కమిషన్లు కనుక చూసినట్టయితే, రిపోర్ట్లలో సారాంశం చూసినట్టయితే ఆ రియాక్టర్ల దగ్గర 2 కారణాలు. ఒకటి అవుట్డేటెడ్ రియాక్టర్ ఉండడం వల్ల, అంటే యజమాన్యం ఇన్ టైంలో దాన్ని సర్వీస్ చేయించో లేకపోతే దాని సర్వీస్ ఉన్నంత వరకు వాడుకోకుండా డబ్బుల ఆశ, అత్యధిక లాభాల కోసం పాత మిషన్ పెట్టి ఉత్పత్తి చేయాలనే డబ్బుల ఆశ వల్ల ఈ ప్రమాదం జరిగిందనే వాస్తవం. ఎందుకంటే అనేక రిపోర్ట్లు కూడా అవే తెలుస్తున్నాయి. అందుకే ఇక్కడ కూడా అదే జరిగింది. పరిశ్రమ యజమాన్యం ఇన్ టైంలో రియాక్టర్ను మార్చలేదు. రెండోది, అనుభవం లేని కార్మికులు పని చేయడం ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ చనిపోయిన వాళ్ళంతా వలస కార్మికులు, ఒరిస్సా, బీఆర్ సంబంధించిన వాళ్ళు. రియాక్టర్ దగ్గర ఎవరిని పెట్టాలి? రియాక్టర్ అని చాలా సెన్సిటివ్ స్థలం అది. అసలు రియాక్టర్ దగ్గర అనుభవం కార్మికులను పెట్టాలి, ఎంఎస్సి, బిఎస్సి ఈక్వల్ చేసిన కెమిస్ట్రీలను పెట్టాలి తప్ప వలస కార్మికులను పెట్టారు అనేది వాస్తవం. అందుకే ఇలా ఈ 2 కారణాల వల్ల, అవుట్డేటెడ్ మిషన్ వల్ల, అట్లనే వలస అనుభవం లేని కార్మికులు పనిచేయడం ద్వారా ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత అంతుంది. అట్లనే చనిపోయిన కార్మిక కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటన చేయాలి. ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఏదో యజమాన్యం ప్రకటిస్తుంది, యజమాని చెప్పలేదు అన్నది కాదు. అందుకే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చనిపోయిన వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి ప్రకటన చేయాలి. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అట్లనే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు యజమాన్యం మీద వదలకుండా, యజమాన్యం చేయించదు ఎందుకంటే డబ్బులు లేవంటది, ఇంకోటి అందుకే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కార్పొరేట్ వైద్యం అందించాలి. వైద్య ఖర్చులు అన్ని ప్రభుత్వమే భరించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా అట్లనే యజమాన్యం మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఈ దేశంలో పరిశ్రమల ప్రమాదం జరిగితే యజమాని అరెస్ట్ చేయట్లేదు, ఏదో నామమాత్ర కేసులో పెడుతున్నారు. అందుకే అరెస్ట్ చేసి జైలుకు పంపితే తెలుస్తుంది అటువంటి అర్థమైతే. అందుకే ఇలా
ప్రమాదానికి కారణమైన యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కార్మిక కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలి, ఇవ్వకపోతే సిపిఎం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. కంపెనీలో ఫస్ట్ షిఫ్ట్ ఎంతమంది వచ్చారు, అందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళారు? ఇప్పటిదాకా ఉన్న సమాచారం మేరకనే 100 మంది కార్మికులు ఫస్ట్ షిఫ్ట్ వచ్చారు అనేది. రియాక్టర్ చుట్టుపక్కలనే 70 మంది పైన కార్మికులు పనిచేస్తారు. ఇప్పటిదాకా 50 మంది కార్మికులు ఆచూకీ లేదు. కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చి ఫోన్లు చేస్తే వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. సమాధానం చెప్పే వాళ్ళు కూడా లేరు ఇక్కడ. ఆ పరిశ్రమ యజమాన్యం కూడా ఏం చెప్పట్లేదు. ఎందుకంటే 23 మందిని హాస్పిటల్లో జాయిన్ చేశారు అనేది అధికారులు చెప్పారు. ఇప్పుడు 8 మంది చనిపోయారని చెప్పారు. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది. అసలు ప్రమాదం జరిగిన స్థితిలో తొలగింపు ఇప్పుడే ప్రారంభమైంది. అక్కడ గ్యారెంటీగా పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉన్నది 70 మంది అంటున్నారు. కాబట్టి 50 మంది ఇప్పటిదాకా ఫోన్లు కలుస్తలేవు, ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, అడ్రస్ లేవు 50 మంది కార్మికులది. అందుకే ఆ రకంగా ప్రమాదం తీవ్రత పెద్ద ఎత్తున పెరుగుతుంది అనేది మేము అనుకుంటున్నాం. ఆ రకంగా యజమాన్యాన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇకపై కంపెనీ యాజమాన్యాలకు ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలనుకుంటున్నారు? ప్రమాదాలు జరిగినప్పుడల్లా మేము సిఐటి తరఫున, సిపిఎం పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారికి, అట్లనే డీసీఎల్ గారికి, కార్మిక శాఖకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మేము అనేక సూచనలు చేశాము. ఒకటి, ఈ పరిశ్రమల తనిఖీ అధికారుల శిక్షను దాన్ని బలోపేతం చేయాలి. ఉన్న వాళ్ళకి అధికారాలు ఇవ్వాలి. ఈ గతంలో ఉన్న గవర్నమెంట్ ఏం చేశారంటే వాళ్ళ అధికారులు కట్ చేశారు. అట్లనే వాళ్ళ సిబ్బందిని కూడా తగ్గించారు. వాళ్ళ ఆఫీసులలో మ్యాన్ పవరే ఉండదు. అందుకే మేము డిమాండ్ సూచన కూడా చేస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవాలి యజమాన్యాలు. వాళ్ళకు వాళ్ళు తనిఖీలు చేసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రియాక్టర్ల ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అందుకే వాడిని ఇన్ టైంలో మార్చుకోవాలి. సర్వీస్ ఉన్న వారికే వాడాలి, ఎక్స్టెండ్ చేయకూడదు. అందుకే ఈ రియాక్టర్లు ఇన్ టైంలో మార్చడం, అనుభవం ఉన్న కార్మికులను కనుక పెట్టినట్టయితే ప్రమాదాలు జరగదు. మూడోది, ఈ తనిఖీలు చేసే యంత్రాంగం పరిశ్రమల శాఖ ఉంది, వాళ్ళ పోస్టులు సంఖ్య పెంచాలి, సిబ్బంది సంఖ్యను పెంచాలి. అట్లనే తరచుగా కూడా తనిఖీలు చేయించాలి. తనిఖీలు కూడా చేసే అధికారం వాళ్ళకు ఉండాలి. ఆ రకంగా తనిఖీలు చేయడం ద్వారా కూడా ఇటువంటి ప్రమాదాలు అరికట్టవచ్చు. అట్లనే యజమానులను శిక్షించాలి. ఇప్పటిదాకా ఈ దేశంలో, రాష్ట్రంలో ఎంతమంది చచ్చిపోయినా ఒక్క యజమాని జైలు శిక్ష పడదు. వాళ్ళ మీద నేర శిక్షలు పెట్టరు. ఎందుకు పెట్టారంటే ఫ్యాక్టరీ శాఖ అట్లా ఉన్నదని చెప్తున్నారు. అందుకే ప్రమాదాలు జరిగే కార్మికులు చనిపోతే వాళ్ళకు బాధ్యులు చేసి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. అందుకే ఇటువంటి సూచనలు పాటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.